హలో అండి, మావి చిగురు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఐతా చంద్రయ్య గారు రచించిన ఇంటలుని ఇంకితం కథని వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. మేమొచ్చి వారం రోజులయ్యింది. సెలవు అయిపోతుంది. సాయంత్రం గోదావరిలో వెళ్తాం మావయ్య. పొద్దున్నే స్నానాలు ముగించి వేడి చాయ్ సీప్ చేస్తూ చల్లగా చెప్పేశాడు శంకర్రావు. స్టీల్ సిటీ విశాఖలో సగటు ఉద్యోగి అతడు. అత్తారింటికి హైదరాబాద్ వచ్చాడు. చూడాల్సినవన్నీ చూశాడు. పసిప్రాయంలో గజ్జెర పట్టాగొలుసులతో గుండెల మీద ఆడుకున్న గారాల కూతురు హిమజ మెళ్ళో 6 నెలల క్రితం 3 ముళ్ళేసిన అల్లుని క్రీగంటి చూపులు కూతురు మీద ఉన్నాయని పసిగట్టిన మామగారు మెడ మీద కండువా సర్దుకున్నాడు. దీపావళి పండక్కొచ్చారు కదా, కార్తీక పౌర్ణమి దాకా ఉంటారనుకున్నానల్లుడు అంటూ బాత్రూమ్ వైపు వెళ్ళాడు. జామాత దశమాగ్రహ సామెత గుర్తుకొచ్చిందేమో మామగారికి అనుకున్నాడు శంకర్రావు. ముసిముసి నవ్వులతో మొహాలు చూసుకుంటున్న అత్త బామర్ది బాలేశం అతని దృష్టి కందలేదు. కానీ అప్పుడే స్నానం చేసొచ్చి జడ అల్లుకుంటున్న హిమజ అంతా గ్రహించింది. ఎత్తైన గుండెల మీద పొడుగాటి జడ వంపులు తిరుగుంది. నున్నని బుగ్గల మీద సన్నని సిగ్గులు చిందులేస్తున్నాయి. కాటుక కళ్ళల్లో కమ్మని కాంతులు, ఒళ్లంతా పులకింతలు. అబ్బా, మీకన్నీ తొందరే అంటూ గదిలోకి తుర్రుమంది. మనమలా బయటికి వెళ్ళొద్దామా బావా? బాలేశం ఆఫర్. శంకర్రావుని గదిలోకి వెళ్ళనీయలేదు. ఇంకా ఈ మెగా సిటీలో చూసేందుకు మిగిలింది ఏంటి? అలా లైబ్రరీకి వెళ్ళొద్దాం పద బావా లాక్కెళ్ళాడు. మంచం మీద కిటికీ వైపు తిరిగి పడుకుంది హిమజ. పెరట్లో పూర్ణ వికసిత ముద్దమందారం మీద తుమ్మెదవాలింది. చిలిపి ఊహలు పెదాల నదిమేస్తున్నాయి. అనుకోకుండా వారం క్రితం దృశ్యం కళ్ళల్లో విష్ణు చక్రంలా కదులుతుంటే మనస్సు తెర మీద మరేదో అనుమానం భూచక్రంలా తిరుగుతుంది. చల్లని సాయంకాలం భర్తతో దీపావళి పండక్కి పుట్టింటికి బయలుదేరుతుంటే కాకరవత్తులు వెలిగాయి. గోదావరి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం దాటి హైదరాబాద్ అభిముఖంగా పరుగులు తీస్తుంది. 3 టైర్ భోగి ఉయ్యాలలాగా ఊగుతుంది. భర్తకు తనకు ఎదురెదురు బెర్తులు పక్కల మీద ఒరగగానే చూపులు కలుసుకొని మాట్లాడుకుంటున్నాయి. సామర్ల కోటలో లైట్లు వెలిగినాయి. పక్క పక్కన కూర్చుండి కిటికీలో నుంచి పరిసరాలు పరిశీలిస్తుంటే భుజాలు ఒరుసుకుంటున్నాయి. రాజమండ్రిలో రాత్రి భోజనం ప్రారంభమైంది. శ్రీవారి ఎడమ చెయ్యి తన సన్నని నడుమును వడ్డానంగా చుట్టుకుంటుంది. ఒంటి నిండా గిలిగింతలు పులకింతలు. కానీ రైలు వయస్సు పర్వంలాగా పరిగెడుతున్న రైలు భోగి. అబ్బా ఆశ అంతా మనల్నే చూస్తున్నారు మహానుభావ. సిగ్గుభారాన్ని గుండెల్లో అదిమిపెట్టి చెయ్యి తొలగించింది. భోజనమయ్యాక ఎదురెదురుగా బెర్తుల మీద పడుకున్నారన్న మాటే గాని నరాల్లో చిగురులు వేస్తున్న కొంటె స్వరాలు ఒకే బెర్తు ఇద్దరికీ సరిపోయేది కదా అంటున్నాయి. అర్ధరాత్రి విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో గోదావరి అరగంట ఆగింది. 1 గంట దాటుతుంది. ఎంతసేపు ముఖాలు చూసుకున్నా ఇంతే కదా. చూపుల కోలాటం చాలిక, అటు తిరిగి పడుకోండి అని తాను అటు తిరిగింది. మసక వెలుతురులో మగత నిద్ర, ఆ తర్వాత కలత నిద్ర. వీడెవడ్రా బాబు టాయిలెట్లో దూరినాక నిద్ర వస్తుందో ఏమో, 1/2 గంట దాటింది, బయటకు రాడేంటి? అరే గింతసేపు ఒక్కడే లోపలుంటూ బయటున్నోళ్ల సంగతి ఏమిటి? ఆపుకోవటం కష్టం అయిపోతుంది, జరా తలుపు కొట్టుండ్రి. తోటి ప్రయాణికుల అసహనం మాటలై వినబడుతుంది. ఆవులించి లేచి కూర్చుంది. రైలు ముందు కురుకుతుంటే చెట్లు చేమలు వెనక్కు పరిగెడుతున్నాయి. మసక చీకటి మాయమై ప్రకృతి బూడిద వర్ణమైపోతుంది. అరే నీ అవ్వ, ఇంకాగా మనిషి రాడా? జర గట్టిగా పిలువుండ్రి. ఆందోళనగా టాయిలెట్ తలుపు కొడుతున్నాడు ఒక ఆయన. మరో 2 అతనికి సహాయం అందిస్తున్నారు. ఎవరో విచిత్ర వ్యక్తి అనుకుంటూ ఇటు తిరిగింది. ఎదురు బెర్త్ మీద శంకర్రావు లేడు, ఖాళీగా ఉంది. పై బెర్త్ నుండి దిగిచ్చిన నడి వయసావిడ కొంగు సర్దుకుని, చూడమ్మా టాయిలెట్లో ఉంది మీ ఆయనే కదా, బుగ్గలు నొక్కుకుంది. చెంప చెళ్ళు మనిపించినట్టయింది. బుర్ర గిర్రుమంది. గబా గబా వెళ్ళి టాయిలెట్ తలుపు వాయిస్తూ, అబ్బా బయటకు రండి హా గట్టిగా అరిచింది. టాయిలెట్ డోరు తెరుచుకుంది. ఓర్ని ఇంకేదో అనబోతూ బయటకొస్తున్న శంకర్రావు నోరు అలాగే తెరుచుకుంది. బయట పరిస్థితి వివరించి, ఇలాగైతే ఎలాగండి, ఇది మన సొంతిల్లు కాదు కదా అంటూ టూత్ బ్రష్ మీద పేస్ట్ వేసి అతని చేతికి అందించింది. ముందు మీరు మొహం కడుక్కొని రండి అంది. తాను టాయిలెట్కి వెళ్ళొచ్చాక శంకర్రావు దంతదాహనం సాగుతుంది. మూతి నిండా తెల్లని నురగా బురగలు కక్కి బయటకొస్తుంది. సీన్ అసహ్యంగా ఉంది. వాష్ బేసిన్ వైపు చూపించింది. మీరొచ్చేలోగా నేను పళ్ళు తోముకుంటాను అంది.
అటు శంకర్రావు వెళ్తుంటే ఇటు తాను బెర్త్ మీద కూర్చుండి పళ్ళు తోముకుంటుంది. ఇక 2 గంటల్లో హైదరాబాద్ చేరుకుంటాము. అమ్మ ఎదురొచ్చి ఆప్యాయంగా కౌగలించుకుంటుంది. తమ్ముడు బాలేశం బావగారితో తమాషా చేస్తూ ఉంటాడు. నాన్నగారేమో వాష్ బేషన్ వైపు నుండి విచిత్ర శబ్ద తరంగాలు వస్తున్నాయి. నాన్నగారేమో బాగున్నారా అల్లుడు గారు అంటూ ఆయన్ను పలకరిస్తారు. తన తల నిమురుతూ ఎన్నాళ్ళైంది తల్లి అంటాడు. గర్జనలు, గాండ్రింపులు కలగలిపిన భయంకర శబ్దాలు. పక్క బెర్త్ మీద నిద్రపోతున్న పాప దడుసుకుని ఏడుపు లంకించుకుంది. ఎవర్రా మహానుభావులు, ముఖం కడుక్కుంటున్నారా లేక పిచాచ ధనులు చేస్తున్నారా? తాను ముఖం కడుక్కోవాలి కదా. వాష్ బేసిన్ వైపు నడుస్తుంది. ఆశ్చర్యం, భయంకర శబ్ద సృష్టికర్త తన భర్తే. పుట్టినప్పటి నుంచి నాలుక గొంతు తోమక ఇప్పుడే గొంతులో నీళ్లు పోసుకుంటున్నట్లు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. పక్కనున్న 4-5 జూలో కొత్త రకం అడవి జంతువు అరుపుల్ని వింటున్నట్టు నోరెల్లబెట్టి చూస్తున్నారు. శంకర్రావు నాలుక మీద చెయ్యేసి ఇంకా కెలుకుతూనే ఉన్నాడు. ఆ కెలుకుడు పొత్తి కడుపులో నుంచి పేగుల్ని కూడా పెకులించుకొస్తుందో ఏమో. అతన్నేమనాలో ఎలా స్పందించాలో అర్థం కాక కాసేపు తాను ఓ ప్రేక్షకురాలైంది. విచిత్ర శబ్దాలు, రైలు పరుగుల శబ్దాలు నదరగొడుతున్నాయి. ఎవరండి మాస్టారు, పాప భయపడుతుందండి. పాప తండ్రి పరుగెత్తుకొచ్చాడు. శంకర్రావు చెవిలో కది దూరనట్టుంది. నోట్లోకి మళ్ళీ వేళ్ళు దూర్చబోతున్నాడు. తనకు అరికాలిమ్మంట నెత్తికెక్కింది. ఆగండి ఇక చాలు, జబ్బపట్టి వెనక్కు లాగింది. అమాయకుడిలాగా వెనుతిరిగి ఏమైంది హిమా? తనను పక్కనున్న జనాలను విచిత్రంగా చూస్తున్నాడు. ఒళ్లంతా ఘాట్లు పెట్టి కారం చల్లినట్టయింది. చిచిచి, ఏమిటా అరుపులు? ధుమధుమలాడింది. ఇహ చాలు ముఖ ప్రక్షాళన పక్కకు జరిపింది. మొహం మీద నీళ్లు చల్లుకుని బెర్త్ వైపు నడిచాడు. తాను మొహం కడుక్కొని వస్తుంటే పాప తల్లి కోపంగా చూస్తుంది. మీరింత వీర అరుపులు అరుస్తారు అనుకోలేదు సుమా. అవమానాన్ని భరించలేక కోపాన్నంతా గొంతులో దాచేసింది. అంత ఘోరంగా ఉందా హిమా? అలిగిన బాలకృష్ణుడిలాగా కళ్ళు చేతులు ముడుచుకొని బెర్త్ కొరిగి కూర్చున్నాడు. ఇంట్లో బాత్రూమ్ ఉంటుంది, ఇక్కడది లేదు కదా. సంజయ్ ఇవ్వబోయాడు. కానీ ఇంకిత జ్ఞానం, అదే కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. లోపల కుతకుతా గొంతు దాటుతుంది. అక్కాయ్ బాలేశం వచ్చి పక్కన కూర్చున్నాడు. టెలిగ్రామ్ ఇచ్చి 2 రోజుల సెలవు పొడిగించమంటే బావగారు 2 రోజులు కాదు కదా, ఇంకా 2 గంటలు కూడా ఇక్కడుండను, ఉండటానికి వీల్లేదు దిగ్గున లేచింది. మేం తక్షణమే బయలుదేరాలి, రాత్రి ప్రయాణం ఆయనకు పడదు. ఇదేందక్క నిర్ఘాతపోవటం బాలేశం వంతైంది. కొండ నాలికని మందు వేస్తే ఉన్న నాలిక ఊడిపోయినట్టయింది. అదంతేరా తమ్ముడు, నువ్వేమీ అనుకోకు. అసలు సంగతి చెప్పలేక బట్టలు సర్దతం ప్రారంభించింది. సెలవు పొడిగించుకొని సలహా ఇస్తుందనుకున్న భార్య వాలకానికి కరెంటు షాక్ కొట్టినట్టయింది శంకర్రావుకు. తల్లిదండ్రులు తమ్ముని సముదాయింపుల్ని పక్కన పెట్టింది హిమజ. అరగంటలో అల్పాహారం ముగించి భర్తతో బయలుదేరింది. ఆటో రైల్వే స్టేషన్ వైపు పరుగు తీస్తుంది. ఆనాడా హిమవంతుడు అల్లుడి శంకరుణ్ణి అత్తారింటికి రావద్దన్నాడు. ఈనాడి హిమజ భర్త శంకర్రావుని అత్తారింటి నుండి బలవంతంగా లాక్కెళ్తుంది. శంకర్రావు గొనుక్కున్నాడు. అది కాదండి. భర్త భుజానికి ఒరిగి బుజ్జగింపులోకి దిగింది. రాత్రి గోదావరికి బయలుదేరితే అన్నవరంలోనే తెల్లారిపోతుంది. మీ కాలకృత్యాలు, ముఖ ప్రక్షాళన భయమేస్తుంది. నీ భయం నాకర్థమైంది హిమ. శంకర్రావు పెదాల మీద తెల్లని చిరునవ్వు మెరిసింది. ఇక జీవితంలో కామన్ సెన్స్ గురించి మరిచిపోనని అభయమిస్తున్నాను. ఇద్దరి నవ్వులు ఆటో పరుగుల్లో కలిసిపోయినాయి. కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.